ఇంతకీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ లేఖనం ద్వారా, ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో చూడబోతే, మొదటి నిబంధన పాఠ్యభాగాన్ని మనం గమనిస్తే, భక్తుడైనటువంటి యోబు పాతాళముల గురించి, సమాధిని గూర్చి, మట్టిని గూర్చి, మనిషి యొక్క అంతాన్ని గూర్చి, ముగింపును గూర్చి రాస్తున్నట్లుగా ఉంది. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నాం. 16 వచనాలు. నా ప్రాణము సమసిపోయిందని, నా దినాలు తీరిపోయినాయని. అంటే ఇక తనకు ఈ లోకంలో, ఈ జీవితంలో, శరీరంలో ఆ రోజులనేవి లేవని, ఇక చనిపోతానని, సమాధి ఎదురు చూస్తూ ఉన్నదని ఈ యొక్క యోబు చెప్పడాన్ని మనం గమనించగలం. ఆశ అనేది, ఆలోచన అనేది ఏదైనా నాకుంటే అది పాతాళం తప్ప మరొకటి కాదని, నాకు తండ్రి అని అంటే అదిగో ఆ సమాధి గోతి తప్ప నాకు తండ్రి లేదని, నాకు తల్లి చెల్లెలంటే పురుగు తప్ప, ఆత్మ అనేది తప్ప మరొకటి లేదని, నాకు అది తప్ప ఈ లోకంలో నిరీక్షణ ఆశించేది ఏదీ లేదని ఈ యొక్క భక్తుడు చెప్పడాన్ని మనం గమనించగలం. చూడబోతే శ్మశాన వైరాగ్యం అంటారే, ఈ మాటలు ఎక్కడ వింటామంటే అదిగో అప్పుడు ఆ గోతి దగ్గర, సమాధి దగ్గర వింటూ ఉంటాం. ఇంతలోనే కనపడ్డాడండి, ఇప్పుడే మాట్లాడానండి, నిన్న బాగున్నాడండి, ఉదయమే చూశానండి, ఇంతలోనే ఇలా అయిపోయిందంటామే. ఈ శ్మశాన వైరాగ్యం అంతా కూడా అప్పుడు మాట్లాడుతుంటాం, అక్కడికి వెళ్ళేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం. కానీ యోబు మనిషి యొక్క జీవిత చరిత్రను, ప్రారంభాన్ని, ముగింపును ఇట్టే చెప్పేసినట్లుగా ఉంది. పాతాళమే తండ్రట, ఆత్మే చెల్లి తల్లిట, ఇదే తప్ప మనిషికి మిగిలేది, తీసుకుని పోయేది ఏది లేదు అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక చదువుకున్నటువంటి 2వ నిబంధన పాఠాన్ని మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వార్థ పరిచర్య విధానములో అనేక స్థలాల్లో, అనేక కొండ ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో ఆయన పరిచర్య జరిగిస్తూ ఉంటున్నప్పుడు అనేక మంది జన సమూహాలుగా ఆయన వెంబడించాయట. రోజుల తరబడి, గంటల తరబడి కాదు, రోజుల తరబడి ఆయనతోనే ఉన్నారట. వారికి నీళ్లు లేవు, తినడానికి తిండి, ఆహారం లేదు. అప్పటికి ఎన్ని రోజులైనాయి తెలుసా? ఎన్ని రోజులైనాయి? 3 రోజులైనాయి. అదే భావనలో ఆ యేసు ప్రభుతో ఆయన చెప్పే మాటలు వింటూ వాళ్ళు తిండి, నీళ్లు, ఆహారం, నిద్ర అన్నీ కూడా మానేశారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, 3 రోజుల నుంచి వీరికి తిండి, నీళ్లు లేవు, మీరే వారికి భోజనం పెట్టండి. ఏం పెట్టాలట? భోజనం పెట్టాలి. వాళ్ళు ఎక్కడున్నారు? ఏదో సిటీలో, హైదరాబాదులో ఉంటే, కోటి సెంటర్లోనే ఉంటే వారికి ఏదైనా కొని తెచ్చన్నా పెట్టవచ్చు. వారు ఉన్నది అరణ్య ప్రాంతం, దట్టమైనటువంటి అరణ్యంలో ఉన్నారు. అక్కడ కొనడానికి డబ్బులున్నా, చేతిలో డబ్బులున్నా కొనడానికి ఏ వస్తువు దొరకదు. యేసుప్రభువు అంటున్నారు, మీరే వారికి చేయండి, మీరే వారికి పెట్టండి. ఎంతమంది తెలిసేవారు? 4,000 మంది. మన ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు ఈ లెంటు మండల కాలం అయితే వారు 4,000 మంది ఉన్నారట. వారికి భోజనం పెట్టాలి. మనం కానీ ఈ 40 రోజులు భోజనాన్ని ఎలా మానేస్తూ ఉన్నామో, ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి భోజనాన్ని ఈ 4,000 మందికి పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయన్నారు కదా, కొన్ని చిన్న చేపలు ఉన్నాయట. వాటిని తీసుకొచ్చి యేసుప్రభు వారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించి వారందరికీ పంచినప్పుడు 4,000 మంది తినగా 7 గంపల నిండా భోజనం మిగిలిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేని స్థలములో, ఏమీ లేని చోట ఉన్నటువంటి కొద్ది ఆహారాన్ని, కొద్ది భోజనాన్ని ఆయన చేతికి అందించినప్పుడు అది అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆకలిని తీర్చే భోజనంగా దేవుడు మార్చాడండి.
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. మన చేతిలో ఇప్పుడుంది మన భోజనం. ఉపవాసం చేస్తున్నామే, మరలా తెల్లారులేసి వండేసుకొని తినడానికి కాదు. ఉపవాసం మనం చేస్తున్నామంటే ఆ భోజనం తీసి ప్రక్కన పెట్టాలి. గుర్తుంచుకోండి, ఆ భోజనం మనది కాదు. ఆ భోజనం మనం ముట్టకూడదు. ఆ భోజనం మనం మానేసినటువంటి భోజనం మరొకరికి ఆకలి తీర్చేదై ఉండాలి. అప్పుడే నీ ఉపవాసానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఈ 2 వాక్య భాగాలను మనం జూమ్ చేస్తే, సమన్వయం చేసి చూస్తే ఒక మంచి సారాంశం మనకు అర్థమవుతుందండి. యోబు చూస్తేనేమో జీవితం మీదే ఆశ, నిరీక్షణ లేనటువంటి వాడుగా చావే శరణ్యం అన్నట్లుగా చెప్తూ ఉన్నాడండి. అంటే మనిషికి మిగిలేది ఏమి లేదు, పుట్టిన ప్రతి మనిషి చనిపోవలసిందే అన్న తీరుగా చెబుతుంటే, ఈ కొద్ది జీవితంలో ఈ 2వ నిబంధన పాట మనకు చెప్పేది ఏంటంటే, ఈ కొద్ది జీవితంలో నువ్వు ఎవరికైనా మేలు చేయరని చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది కాలంలో నువ్వు బ్రతికేది కొద్ది కాలం. ఆ కొద్ది కాలంలో నీకు ఈ లోకం, ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ శాశ్వతం కాని జీవితంలో ఏదైనా ఒక మంచి పుణ్యం చేయి, ఒక మంచి కార్యం చేయి, ఒక మంచి పని చేయి. అది ఎలాంటిదో తెలుసా? వారు కానీ అడవిలో వారు 4,000 మందికి అన్నం పెట్టినట్లుగా ఈ ఉపవాస కాలంలో మనం కూడా మన ఆహారాన్ని మరొకరికి పెట్టాలండి. ఈ భావనలో ఈరోజు మనం ఆచరించవలసినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం ఏంటంటే, భోజనం మానవేయటం మాత్రమే ఉపవాసం కాదు, కానీ తీసిన ఆహారాన్ని మరొకరి ఆకలిని తీర్చేదిగా చేయడమే మనం ఆచరించవలసినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం. దేవునికి స్తోత్రం. ప్రయత్నించండి. ఆ ఆహారం ఇప్పుడు వారు అనేక మందికి భోజనం పెట్టినట్లుగా మనము కూడా మన ఆహారాన్ని ఇతరులకు పంచేదై ఉండాలండి. అప్పుడే మనకు ఈ లెంటు వలన మనకెంతో దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు, ఒక మంచి ఫలితాన్ని పొందుతాం. ప్రార్థించండి. ఆ ప్రభుని దీవెన మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.